అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బియాండ్ టాక్స్ విత్ అనిల్. ఈరోజు మన ముందున్నారు ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద షీల్డ్ మిస్టర్ ఎన్ సంతోష్ కుమార్. సో ఆయనను మనం పాడ్కాస్ట్కి పిలిచిన కారణం ఏంటంటే, ఇప్పుడు చూసుకుంటే మన సమాజంలో ఆడవాళ్ళపై ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం, కాన్ఫిడెన్స్ కోసం సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్. సో అలాంటి సిచ్యువేషన్లో తను ఇచ్చే ట్రైనింగ్, తన మిషన్ అనేది చాలా అవసరం మన సమాజానికి. సో కాబట్టి ఈరోజు మన పోడ్కాస్ట్లో ఆయన జర్నీని, ఆయన మిషన్ని మనం మాట్లాడుకుందాం. ఓకే, నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ ఫైన్. థ్యాంక్ యూ అన్న, మా ఛానల్కి వచ్చినందుకు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఆల్వేస్ ఫర్ యూ, నీకోసం ఇస్తా టైం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు ఈ షీల్డ్ అనేది ఎట్లా స్టార్ట్ చేశారు? మీరు మా సీనియర్ కూడా మా స్కూల్లో. అక్కడ మీరు ఒక స్కూల్ క్యాప్టెన్, స్పోర్ట్స్ క్యాప్టెన్, తర్వాత ఒక ఎన్సీసీలో పెద్ద పొజిషన్కి వచ్చారు. నేను ఎక్కడో మిమ్మల్ని ఆర్మీలో ఒక సోల్జర్ లాగా చూస్తా అనుకున్నా. ఇప్పుడు ఒక షీల్డ్ అని పెట్టేసి మీరు ఒకటి స్టార్ట్ చేశారు. అసలు ఏంది, ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ, మీ చైల్డ్హుడ్ నుంచి కొంచెం మాకు చెప్పండి. ఓకే, నమస్తే తమ్ముడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఇది ప్రజలకు నా యొక్క అభిప్రాయం చెప్పడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను. ఓకే. షీల్డ్ అనేది నా వ్యవస్థ. సో అది నా ఒక ఆర్గనైజేషన్, ఒక అకాడమీ, ఒక స్కూల్ లాంటిది అనుకో. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రజలకు సెల్ఫ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో దాంట్లో భాగంగా నేను చిన్నప్పటి నుంచి టైక్వాండో అనే ఒక స్కిల్ నేర్చుకున్నా. సో టైక్వాండో నేర్చుకున్నా, అది ఇప్పుడు నా కంప్లీట్ ప్రొఫెషన్. మనం స్కూల్స్లో, కాలేజెస్లో అవుటర్ క్లాసెస్ ఉంటాయి, మనకు అకాడమీస్ ఉన్నాయి. సో మనకు బోడుపల్లో ఒక అకాడమీ ఉంది అండ్ నేరేడ్మెట్లో ఉంది. సో ఇవి రెండు అకాడమీస్ మనకి నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం టైక్వాండో అండ్ సెల్ఫ్ డిఫెన్స్, ఇవి రెండు సర్వీసెస్ ఇస్తాం అందరికి. సో షీల్డ్ ఈజ్ ప్రొఫెషనల్లీ అ టైక్వాండో ట్రైనింగ్ ప్రాక్టీస్ అండ్ అ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ షీల్డ్ సింప్లీ. ఓకే, అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది మీకు, ఈ షీల్డ్ అనేది ఇట్లా పెట్టాలనేసి? చిన్నప్పటి నుంచి మనం సమాజానికి, కంట్రీకి ఏదైనా చేయాలనే ఒక క్వాలిటీతో పెరిగినాం. ఫస్ట్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలి, ఒక సోల్జర్ కావాలి, దేశకు సేవ చేయాలి. మనం మూవీస్ చూసో, మన పర్సనల్ ఒపీనియన్ అట్లా పెరిగినాం మనం. ఓకే. సో మన అంబిషన్ అది ఉండే, టు జాయిన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ పోలీస్ ఫోర్సెస్. అలా అనుకున్నాము, ఆర్మీకి ప్రిపేర్ అయ్యాను. సో ఒకనొక ఫేజ్ లో ఆఫీసర్ ఎంట్రీ వరకు వెళ్ళినాను. సో కానీ కొన్ని ఇబ్బందుల వల్ల కుడెంట్ జాయిన్ ద ఆర్మీ. సో ఇంకా అప్పుడు దేశానికి సేవ చేయాలంటే ఆర్మీలోనే ఉండాల్సిన అవసరం లేదు, మనం సమాజంలో ఉండి కూడా దేశానికి సేవ చేయొచ్చు అనుకున్నాను. సో అందుకే ఈ వ్యవస్థని ఏర్పాటు చేసినాం. ఓకే. అండ్ ఈ షీల్డ్ లో మీ మెయిన్ నేర్చుకోవచ్చు. ఈ షీల్డ్ లో ఇప్పుడు టైక్వాండో అంటున్నారు, సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నారు. ఇప్పుడు దేనికి యూజ్, ఇది ఎవరికి యూజ్? మీ ప్రొఫైల్ లో చూసింది మీరు ఒక మిషన్ స్టార్ట్ చేశారు, ద మిషన్ సురక్ష అని. సో ఏంటి ఇదంతా, దేనికి? మనం సెల్ఫ్ డిఫెన్స్, టైక్వాండో రెండు నేర్పిస్తాం. జనరలీ టైక్వాండో వాళ్ళు కరాటే కానీ, కున్ఫు కానీ ఎందుకు నేర్చుకుంటారు ఎవరైనా? నార్మల్ సెల్ఫ్ డిఫెన్స్, ఎప్పుడన్నా థ్రెట్ వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకుంటారు. సో ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కి హెల్ప్ చేస్తుంది. మన బాడీని స్ట్రాంగ్ చేస్తుంది, మన పంచ్ పవర్ పెంచుతుంది, మన కిక్ ఎలా మంచిగా ఎగ్జిక్యూట్ చేయాలనో చెప్పి మనలో స్టామినా, స్ట్రెంగ్త్ అన్ని పెంచుతుంది, మన మానసిక బలాన్ని కూడా పెంచుతుంది. కానీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, రోడ్ మీద కొట్లాడే ఫైట్ అనేది వేరే, మనం మార్షల్ ఆర్ట్స్ లో నేర్చుకునేది వేరే. సో ఆన్ స్ట్రీట్ ఫైట్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. సో అది నేర్చుకోవాలంటే కొంచెం అవుట్ ఆఫ్ ది రూల్స్, అవుట్ ఆఫ్ ది బౌండ్ వెళ్ళాల్సి వస్తుంది. మిషన్ సురక్ష అనేది ఏంటి? మిషన్ సురక్ష అది ఎట్లా స్టార్ట్ చేశారు? ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు? షీల్డ్ అనే వ్యవస్థ స్టార్ట్ అయిందే మిషన్ సురక్ష గురించి. ఫస్ట్ మిషన్ సురక్ష, దెన్ షీల్డ్. యాక్చువల్లీ మిషన్ సురక్ష అనేది ఏంటంటే ఫ్రీ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ ఫర్ ఉమెన్ ఎస్పెషల్లీ ఆల్ ఓవర్ ఇండియా. సో ఎక్కడైనా సరే ఆడవాళ్ళ సమూహం ఉంటుందో అక్కడ ఫ్రీగా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ చేస్తాం. అదొక 2 to 3 hours ఉంటుంది. ఆ 3 hours లో మనం వాళ్ళకి వేరియస్ కైండ్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తాం. మెంటలీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికలీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ బాడీలో ప్రెషర్ పాయింట్స్ ఏంటి, ఎక్కడ కొడితే ఈజీగా ఒక బలవంతుడిని మీరు కింద పడేయగలుగుతారు, ఎలా ఈజీగా మీకంటే ఒక బలమైన వ్యక్తిని మీరు కొట్టి తప్పించుకోగలుగుతారు, అండ్ ఎస్కేపింగ్ సిచ్యువేషన్స్ ఏముంటాయి, మనం డైలీ యూజ్ చేసే కామన్ ఆబ్జెక్ట్స్ ని వెపన్ గా ఎలా వాడుకోవాలి. సో ఇట్స్ ఎ ప్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఆ 3 hours లో మనం ఆ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలగాలి అనేది మన ఉద్దేశం. సో ఇది స్టార్ట్ చేసింది ఒక స్ట్రాంగ్ కారణం వల్ల. అదేంటో మేము తెలుసుకోవచ్చు. అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అక్క
మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉండే. ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళ ఇన్లాస్ వల్ల ఆమె చనిపోయింది, అంటే చంపేస్తారు అనుకో. ఇంకా ఓ అది చాలా బాధకి గురి చేసింది నన్ను. అంటే చిన్నప్పటి నుంచి మాతోనే పెరిగింది, మా అన్న క్లాస్మేట్ ఉండే, చిన్నప్పటి నుంచి మాతోటే పెరిగింది, మాతోటే చదువుకుంది, చాలా క్లేవర్ అక్క, క్లాస్ ఫస్ట్. ఆమె ఒక రోజు స్కూల్ పోకపోతే మా ప్రిన్సిపల్ సార్ ఇంటికి వస్తుండే, ఇజ్రాయల్ సార్ ఇంటికి వచ్చి మరీ తీసుకుపోతుంది, ఎందుకు రాలేదు నువ్వు ఇంటికి అని. చాలా క్లేవర్ స్టూడెంట్. ఆమె పెళ్ళి అయింది, ఇక టైం బాగాలేదు, చంపేసినారు వాళ్ళు. అయ్యో. సో అప్పుడు నేను అనుకున్నంటే, అరే ఎంత మంచిగా ఉండే అక్క, ఉత్తినే పోయింది పానం. అంటే బేసిక్ ఆమె ఇట్లా ఎవరైనా మీదికి వస్తే ఇట్లా పుష్ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు కురికితే ఆమె కాపాడుకోగలుగుతుండే. అంటే బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు నా కొట్టడానికి వస్తున్నావు, నేను పుష్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఉరికింది అనుకో, సేఫే కదా, బయట పోతే ఎవరైనా హెల్ప్ చేస్తారు. అలాంటి బేసిక్ థింగ్స్ కూడా చేయలేకపోయింది ఆమె. సో అప్పుడు నేను అనుకున్నా, సరే ఈమెనైతే కోల్పోయాం, ఇట్లా ఇంకా ఎవ్వరికి కావద్దు అని అనుకున్నా. కానీ కావద్దు అనగానే మనం ఏది పోయి ఆపలేం. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే కూడా ఎక్కడో ఎవరికో ఏదో జరుగుతుండొచ్చు, అది మనం కంట్రోల్ చేయలేం. కానీ వాళ్ళని సైకలాజికల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా ఎంపవర్ చేయొచ్చు. సో అప్పుడు అనుకున్నా, ఇది మిషన్ సురక్ష అంటే ప్రతి ఒక్క ఆడపడుచుకి బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్. మీరు కిక్ బాక్సింగ్ ఫైటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి మీదికి వస్తున్నాడు అనుకో, పుష్ చేసి అక్కడ నువ్వు తప్పించుకోగలగాలి. కళ్ళల్లో కొడవచ్చు, గ్రాయిన్ లో కొట్టొచ్చు, ముక్కు మీద గుద్దొచ్చు. సో ఇలాంటి బేసిక్స్ థింగ్స్ తెలియాలి. సో మిషన్ సురక్ష అనేది చెప్పాలంటే ఆ అక్కకే అంకితం. ఆ అక్క కోసమే స్టార్ట్ చేసినాను. సింపుల్, ఇది అంతే. ఫ్రీ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడైనా సరే ఫ్రీగా చేస్తాం. అండ్ నో హిడెన్ చార్జెస్, నో ఫండ్స్ రేస్డ్. జస్ట్ మాకు ఒక కాల్ చేయాలి, మేము ఇక్కడ 50-60 మంది ఉన్నామని కాల్ చేస్తే మేము అక్కడ పోయేసి ఫ్రీగా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. నేను ఒక ఆర్టికల్ మీది చదివినప్పుడు ఒక 700+ వర్క్ షాప్ చేసారు అనేసి మెన్షన్ చేశారు. సో అన్ని గణం ఎట్లా సాధించారు మీరు? అసలు అన్ని ఎట్లా చేశారు? వందలాది వర్క్ షాప్స్ చేసినాం, చాలా వర్క్ షాప్స్ చేసినాం. అది అంటే మనకు ఇట్లే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, మనం పెద్దగా దీన్ని పబ్లిసిటీ చేయలేదు. మామూలుగా మనం ఒక దగ్గర చేసినాం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎక్కువ చెప్పినాం. సో చెప్పేసరికి ఎక్కువ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చినాయి, చాలా కొన్ని కంపెనీస్ ముందుకు వచ్చినాయి, కొన్ని ఆర్ఫనేజెస్ ముందుకు వచ్చినాయి. సో అలా మనం వెళ్ళి వాళ్ళకి అక్కడ చేయడం జరిగింది. ఇంకో ఆర్టికల్లో కూడా నేను చదివింది ఏంటంటే, మీరు 10 లక్షల మంది పైగా స్టూడెంట్స్ కి, అలాగే చాలా మందికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారని చదివిన, ట్రైనింగ్ ఇచ్చారని. అది ఎంతవరకు నిజం? అది ఎంతవరకు నిజం అని అంటే, ఈ మిషన్ సురక్షస్ వల్ల మేము కలిసిన స్టూడెంట్స్ లక్షల మంది మా వర్క్ షాప్స్ లో. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ పోయినాం అనుకోండి, అక్కడ 2-3 వేల మంది ఉంటారు. సో అట్లా మేము కలిసిన దగ్గర ప్రతి ఒక్కరిని ఎంపవర్ చేసినాం. అంటే అవేర్నెస్, అంటే నేను ఒక జ్యోతి, మనం పోయి ఇంకో జ్యోతి వెలిగించినాం. అట్లా వేలాది జ్యోతులను వెలిగించినాం మనం. అంటే విత్ రెస్పెక్ట్ టు సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇది. సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడతాం. సెల్ఫ్ డిఫెన్స్ అనగా మనకు పంచ్ చేయాలి, కొట్టాలి, గుద్దాలి అని వస్తుంది. కానీ ఎవరైనా నేను కొట్టడానికి వస్తే ఆడికి ఉరుకుతా అయిపోయా కదా, సింపుల్. అంటే నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నీకు రన్నింగ్ ఫాస్ట్ వస్తే సరిపోతుంది. నువ్వు ఆడికి ఎంత పెద్ద మొగోడు వచ్చినా సరే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఒక మెన్ కన్నా ఉమెన్ ఫిజికల్ పవర్ చాలా తక్కువ. సో వాళ్ళు ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు యాక్షన్ చేయలేరు, కొట్టలేరు. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని వెనక నుంచి ఇట్లా పట్టుకున్నాడు అనుకో, వాళ్ళు ట్యాకిల్ చేయలేరు, తను అంత పవర్ ఉండదు వాళ్ళని. సో అప్పుడు ఎట్లా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు? జెనెటికలీ అండ్ బయాలజికలీ ఒక అమ్మాయి ఫిజికలీ వీకే ఉంటది అబ్బాయి కంటే, అది అందరికి తెలిసిన సత్యం. కొంతమంది ఒప్పుకోరు, అంటే కాంట్రడిక్ట్ చేస్తుంటారు. అది ఓకే. సత్యం ఏంటంటే, ఏం చేసినా కూడా అమ్మాయి అమ్మాయే, అబ్బాయి అబ్బాయే. అమ్మాయి అబ్బాయి కాడు, అమ్మాయి కాలేదు. సో అది మనం ఏం చేయలేని ఒక ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు చిన్న పాప ఉంది, చిన్న పాప ఏళ్ళు తీసుకొచ్చి నీ కళ్ళలో ఒడిచింది అనుకో, నీకు నొప్పిలేస్తుందా? నొప్పిలేస్తుంది. దట్ ఈస్ ద ట్రిక్. అంటే మీరు ఎప్పుడైతే మీకంటే చాలా బలమైన వ్యక్తినితో కొట్లాడుతున్నారో, అతన్ని చెస్ట్ మీద కొడతా, షోల్డర్ మీద కొడతా, ఈడ కొడతా అంటే కాదు. ఐస్ ఉన్నాయి అంటే ఒక ఏళ్ళు తీసుకొని కళ్ళల్లో కొడగా నీకు ఏం ట్రైనింగ్ అవసరం లేదే. ఇప్పుడు సెంటర్ పాయింట్ గ్రాయిన్, మన జెనిటల్ ఏదైతే ఉందో అక్కడ చిన్నగా తాకినా కూడా మనకు పానం పోయినట్టు అయిపోతుంది, రైట్? సో అక్కడ కొట్టడానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, కానీ ఆ ఆలోచన ఉండాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్.
అది నార్మల్ గా ఇప్పుడు మనం జనరల్ గా మూవీస్ లో ఇవి చూపిస్తూనే ఉంటారు మీరు చెప్పినవి. సో మీరు స్పెషల్ గా ఏం ట్రైనింగ్ ఇస్తారు? సో మనం స్పెషల్ గా ఏం ట్రైనింగ్ ఇస్తామంటే బేసిక్ ప్రెజర్ పాయింట్స్ అని చెప్తాం బాడీలో. ఓకే. అంటే ప్రెజర్ పాయింట్స్ అనగానే హెడ్ కెంచి స్టార్ట్ అవుతుంది. హెడ్ కెంచి టో దాకా ఎన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ కొడితే ఏమవుతుంది, అండ్ కొట్టడంలో కూడా వేరియేషన్ ఉంటుంది. ఒక మనిషి నేను ఏదో తిట్టినని చెప్పేసి నువ్వు ముక్కు వల్ల కొడతా అంటే కాదు లీగలీ, బికాజ్ మనం ఒక కాన్స్టిట్యూషన్ రన్ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి జైలు పోతాం. సో ఏ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనే అవగాహన ఉండాలి. ఇప్పుడు నీకంటే చాలా బలవంతుడు ఉన్నాడు, మంచి జిమ్ బాడీ ఉంది, 6 ప్యాక్ ఉంది, కొంచెం బలంగా ఉన్నాడు, నువ్వు బస్సులో పోతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు ప్రాక్టికల్ గా కొట్లాడుతా అంటే నువ్వు ఒక్కటి కొడితే వాడు 10 కొడతాడు, వాడు ఒక్కటి కొడితే నువ్వు హాస్పిటల్ పోవాలి, నువ్వు 10 కొట్టినా వానికి ఏం కాదు, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్ లో చుట్టూ ఉన్న పబ్లిక్ ని రెచ్చగొట్టి, అంటే చూడండి ఇతను నన్ను ఇట్లా చేస్తున్నాడు, మీరందరూ అబ్బాయిలేనా, మీ చెల్లెలు లేరా, మీ అక్కలు లేరా, ఇట్లా ఒక ఆమెకి అన్యాయం జరిగితే మీరు చూసుకున్నారంటే వాళ్ళని రెచ్చగొట్టి నీ బలంగా చేసుకోవాలి. సో ప్రొవొకేషన్ అంటాం దాన్ని ట్రైనింగ్ లో, అదొక సైకలాజికల్ కాన్సెప్ట్. ప్రొవొకేషన్ అంటాం అంటే నువ్వు ఒక్కదానివి ఉన్నప్పుడు, నీకు సపోర్ట్ లేనప్పుడు ప్రొవొకేషన్. అందరికి తెలిసిందే ఇది, కానీ నేర్చుకుంటే అది గుర్తుంటది. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని బలంగా చేసుకొని, అతనితో మీరు కొట్లాడలేరు కాబట్టి చుట్టూ ఉన్న బలం తీసుకొని సపోర్ట్ తో అతని కొట్టడము లేదా లీగల్ యాక్షన్ తీసుకోవడము, ఏదైనా ఒకటి అతని గుణపాఠం నేర్పించడం. మనం చాలా ఇప్పుడు కేసెస్ చూస్తున్నాం. రీసెంట్ గా ఒక మైనర్ బాలుడు ఒక మైనర్ గర్ల్ ని చంపేసిండు, అంటే దొంగతనానికి వెళ్ళి ఆ పాపని చంపేసిండు. సో ఇలాంటి ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందరూ షాక్. పోలీసు వాళ్ళు కూడా, అంటే అది 2-3 డేస్ పట్టింది తెలుసుకోనికి. అండ్ ఎందుకు లేట్ అయిందంటే దాంట్లో ఒక ఫోన్ ఇన్వాల్వ్ లేదు, ఒక టెక్నాలజీ ఇన్వాల్వ్ లేదు, ఏమి ఇన్వాల్వ్ లేదు. పోలీసు వాళ్ళు కూడా ఒక పోరాడు చేసిందని అనుకోరు, అస్సలు అనుకోలేదు కదా. సో అట్లా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ డిలే అయింది. కానీ దీనికి కారణం మనం దోలాడితే అది ఒక్కటి ఉండదు, ఎన్నో ఉంటాయి. ఒక పేరెంటింగ్ ఉంటది, అతను ఏం చూస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ లో ఏం చూస్తున్నాడు, యూట్యూబ్ లో ఏం చూస్తున్నాడు, అతని ఫ్రెండ్ సర్కిల్ ఏముంది, దీనికి అంటే వేరే వేరే కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ పేరెంటింగ్. అని ఇవాళ రేపు మళ్ళీ పేరెంటింగ్ అంటే ఎంత పేరెంటింగ్ చేసినా అబ్బాయి బయటికి పోతే ఏం చేస్తాడో ఎవరిని చూడలేకపోతున్నాం, రైట్? సో దీనికి సొల్యూషన్ అనేది ఏముండదు, కాకపోతే సర్వేలెన్స్ ఉండాలి అంతే. దీనికి సొల్యూషన్ అనేది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అది బ్రెయిన్ దిమాగ్లా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కానీ నా దిమాగ్లో ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పగలుగుతావా? లేదు. నేను ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నానేమో చెప్పలేవు కదా. సో బ్రెయిన్ అనేది కంప్లీట్లీ ఇంటర్నల్. కానీ పిల్లల విషయానికి వస్తే సర్వేలెన్స్ అంతే. సర్వేలెన్స్ చేసి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచి క్వాలిటీస్, గుడ్ ఆర్ బ్యాడ్ డిఫరెన్సియేషన్ చెప్పి బాధ్యతగా పెంచితే ఏం కాదు. ఓకే. సో పేరెంటింగ్ అన్నారు కదా, ఇప్పుడు చాలా మంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ సెల్ఫ్ డిఫెన్స్, టైకాండో ఎందుకు అవసరమా అనేసి అనుకుంటారు. ఏదైనా ఇన్సిడెంట్ అయితేనే వాళ్ళకు మైండ్ లోకి వస్తుంది, అరే మా అమ్మాయికి ఇది నేర్పిస్తే అయిపోదు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు తనని తాను కాపాడుకోగలుగుతుంది అనేసి అప్పుడే వస్తుంది థాట్. కానీ నార్మల్ గా ఉన్నప్పుడు ఎందుకులే ఇవన్నీ అనుకుంటారు. దానిపైన మీ ఒపీనియన్? సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలనే ఒక ఆలోచన ఎవరికి ఉండదు జనరలీ. ఇవాళ రేపు పేరెంట్స్కి ఉంటుంది. పేరెంట్స్కి, కొంతమంది పేరెంట్స్, రెస్పాన్సిబుల్ పేరెంట్స్కి అలా పిల్లలకు నేర్పించాలని ఉంటుంది. అండ్ అది కూడా మీరు చెప్పినట్టు ఏదైనా ఇన్సిడెంట్ అయితేనే స్ట్రైక్ అవుతుంది, లేకపోతే స్ట్రైక్ అయితే లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడే సెల్ఫ్ డిఫెన్స్ కానీ గూగుల్ సర్చ్ లో కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఒక కిడ్నాప్ కేసు, రేప్ కేసు ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్, అంటే సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక టర్మ్ గూగుల్లో ఎక్కువసారి రిపీట్ అవుతుంది, అందరు సర్చ్ చేస్తారు దానికి. అవును, ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే మనం ఆకలైనప్పుడే అన్నం తింటాం. సో అది కూడా ఈ సమాజంలో అలాగే ఉంటుంది. కానీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్, ఇవి 2 బేసిక్ థింగ్స్ అందరికీ ఉండాలి. ఓకే. పిల్లల దగ్గర ఉండాలి, పేరెంట్స్ దగ్గర ఉండాలి. ఆపద ఎప్పుడు చెప్పి రాదు, అదొకటే ఆపద. ఇప్పుడు మనం టీవీలో ఒక న్యూస్ చూసినాం, భయపడి ఒక నెల రోజులు నేర్పియాలి అనుకున్నాం, మళ్ళీ నెల రోజులు సినిమా చూసినాం, అది మర్చిపోయినాం అంటే దానికి ఎవ్వరు ఏం చేయలేరు. ఫస్ట్ థింగ్ ఎప్పుడు ఈ 2 ఇంపార్టెంట్. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఫిట్ గా ఉండడం. మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలంటే మనం ఫిట్ గా ఉండాలి, పిల్లలు కాపాడుకోవాలంటే వాళ్ళు ఫిట్ గా ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది, వాడు నింటబడ్డాడు, అక్కడికి ఉరుకనికి కూడా రాకపోతే పిల్లగానికి ఇంకేం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటారు, ఏం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. సో అట్లీస్ట్ వాళ్ళు ఒక అతను కిడ్నాప్ చేయనీకో ఏదో ఇబ్బంది పెట్టడానికి వస్తుంటే ఫాస్ట్గా అక్కడికి ఉరకగలగాలి. ఆ బేసిక్ ఫిట్నెస్ అన్న పిల్లలకు ఉండాలి. సో అందరికి చెప్పేది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పిల్లలకు స్టార్ట్ చేయండి. అదొక రొటీన్ యాడ్ చేయండి పిల్లలకు. సెల్ఫ్ డిఫెన్స్ అనే కాకుండా వాళ్ళ హార్ట్ బీట్ మంచిగా ఉంటుంది, వాళ్ళ బాడీ పోస్చర్ మంచిగా పెరుగుతుంది, బోన్ మంచిగా ఉంటుంది,
మజిల్స్ మంచిగా పెరుగుతాయి, వాళ్ళ సైకలాజీ మంచిగా ఉంటుంది, అండ్ హ్యాండ్ బాడీ కోఆర్డినేషన్, మైండ్ బాడీ కోఆర్డినేషన్ అన్ని మంచిగా ఉంటాయి. ఇప్పటి వరకు మీ రియల్ లైఫ్ లో మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడ్డదా? ఎవరన్నా మీకు ఫోన్ చేసి రేపు మీరు చేసింది నాకు ట్రైనింగ్ ఇచ్చింది నాకు చాలా యూస్ఫుల్ అయింది అనేసి మీ రియల్ లైఫ్ లో అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా అయినాయి? చాలా అయినాయి, ఎన్నో అయినాయి. ఓ ఏదన్నా ఒకటి మాకు షేర్ చేస్తారా? సో మిషన్ సురక్ష మనం చేయడం 2017 నుంచి స్టార్ట్ చేసినాం, నా డిగ్రీ అయిపోయాగానే అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఎన్నో వర్క్ షాప్స్ చేసినాం, అండ్ కొంతమందికి నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తుండే. కొంతమంది ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ గైస్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి పర్సనల్ గా హైర్ చేసుకుంటుండే మనల్ని, అది మన ప్రొఫెషన్ కాబట్టి. సో అలా నేర్పించిన వాళ్ళు ఉన్నారు, మనం మిషన్ సురక్షలో చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక నా క్లయింట్ ఉండే ఒక అమ్మాయి, అప్పుడు ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుండే. ఓకే. వాళ్ళ డాడీ ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్, పేరు చెప్పను కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మనిషి. సో ఆయన నన్ను హైర్ చేసుకొని, సంతోష్ మీ ప్రొఫైల్ చూస్తాను చాలా బాగుంది, మా పాప కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియండి అంటే ఒక 3 months కోర్స్ ఆమెకి మనం టైం ఇచ్చిండే, పర్సనల్ ట్రైనింగ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్పిస్తుండే నేను నా ప్రొఫెషన్ స్టార్టింగ్ లో. సో ఆమెకి నేర్పించిన తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ లో ఉండే, ఆల్మోస్ట్ అయిపోయింది, 2.5 months 3 months క్లోజింగ్ వచ్చింది. అప్పుడు ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది పాపకి. ట్యూషన్ పోయి వస్తుంటే ఎవరిలో కార్లో ఆమెని గుంజి తీసుకోవాలని ప్రయత్నించారు. ఈవినింగ్ టైంలో మనం ట్యూషన్ పోతాం కదా, వచ్చే టైంలో ఒక్కతే ఉండే అమ్మాయి. సో ఆ అమ్మాయికి ఒకటేసారి ఏం నాలెడ్జ్ వచ్చిందో తెలియదు, మనం చెప్పిన చిన్న చిన్న థింగ్స్ అన్ని ఆ అమ్మాయికి ట్రిగర్ అయ్యి ఆ అమ్మాయిని తనను తాను అక్కడ నుంచి కాపాడుకోగలిగింది. చిన్న చిన్న ఎగ్జిక్యూషన్ చేసి అక్కడ నుంచి బయటపడి జల్దీ ఇంటికి ఉరికింది. ఇంటికి ఉరికేసి ఇక ఎట్లుంటది పోయినాక వాళ్ళ డాడీని పట్టుకొని భయపడి ఏడ్చి వాళ్ళ డాడీకి ఇదంతా చెప్పిందంట. ఇదంతా చెప్పింది. ఇక కొంచెం కామ్ అయిన తర్వాత ఏమైంది బిడ్డ కరెక్ట్ చెప్పంటే చెప్పింది, ఇట్లా వచ్చిర్రు నన్ను ఇట్లా గుందని ట్రై చేసిర్రు, సో ఇట్లా నేను ఇట్లా తప్పించుకున్నా, సార్కి దండం పెట్టాలి, సార్ చెప్పిన గుర్తొచ్చినాయి నాకు అన్నప్పుడు. ఆ నైటే ఆయన నా దగ్గరకు వచ్చినాడు వాళ్ళ పాపను తీసుకొని. సంతోష్ థ్యాంక్ యూ సో మచ్, ఇది మంచో చెడో ఎందుకు వచ్చిందో తెలియదు నీ దగ్గరికి, ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చినావు కానీ అది మా పాప జీవితాన్ని కాపాడింది, నీకు ఎప్పటికి రుణపడి ఉంటా నేను, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి, నేను అవైలబుల్ ఉంటా అని అన్నాడు. ఇక నేనన్నా వన్ ఆఫ్ మై సక్సెస్ స్టోరీ ఇది, నేను నేర్పించింది మీ పాప రియల్ లైఫ్ లో అప్లికబుల్ చేసి తను తను కాపాడుకోగలిగిందంటే దానికి మించి ఏమి ఇవ్వలేరు సార్ మీరు నాకు, మీ పాప హ్యాపీనెస్సే నాకు పెద్ద గిఫ్ట్, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నా. చాలా కార్పొరేట్ ఆఫీస్ కి మీరు యాజ్ ఎ గెస్ట్ గా చాలా వెళ్ళిరు. సో అక్కడ మీరు వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు? ఇప్పుడు స్కూల్స్ అంటే వేరు, కార్పొరేట్ లైఫ్ లో కార్పొరేట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వేరు. సో అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? సెల్ఫ్ డిఫెన్స్ అనేది అందరికి ఒకటి కాదు. మన దగ్గరికి 5 years 6 years పిల్లలు వస్తే వాళ్ళకి నేర్పియాల్సిన సెల్ఫ్ డిఫెన్స్ వేరే. వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, చిన్న చిన్న విషయాలు, ఎవరైనా చాక్లెట్ ఇస్తే పోవద్దు, ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే తీసుకోవద్దు, అలాంటివి నేర్పిస్తాం. ఇప్పుడు 4th to 5th class ఉన్న వాళ్ళు అనుకో, వాళ్ళకి ఒక విధమైన ట్రైనింగ్ అవసరం. అదే ఇప్పుడు 8, 9, 10 గర్ల్స్ అనుకో, వాళ్ళకి చాలా డెప్త్ నాలెడ్జ్ ఇవ్వాలి, ఎందుకంటే అదే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ట్రాఫికింగ్, కిడ్నాప్స్ ఎక్కువ జరుగుతాయి. అండ్ పోస్ట్ 10th ఇంటర్మీడియట్ స్కూలింగ్ కాలేజ్ పోయే వాళ్ళకి వేరేది ఇవ్వాలి. మదర్ హౌస్ వైఫ్స్, ఇప్పుడు మన మమ్మీల మొబిలిటీ వేరే, మన మమ్మీల లైఫ్ స్టైల్ వేరే, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వేరే. సో ఎవరికి ఏ ఇబ్బందులు ఉంటాయో ఆ స్ట్రాటజీ అండ్ ఆ సొల్యూషన్స్ మనకి ఇస్తాం. సో కార్పొరేట్ స్టైల్లో ఏంటంటే వాళ్ళు లేట్ నైట్స్ ఇంటికి పోతారు, క్యాబ్స్ లో పోతారు, ఒక్కరే ఉంటారు, లేదా పర్సనల్ వెహికల్ ఉంటే పర్సనల్ పోతారు. సో జనరలీ వాళ్ళు ఒక్కరే దొరికే అవకాశం ఉంటుంది అటాకర్స్ కి. సో వాళ్ళకి చెప్పేటి ఎట్లుంటాయి అంటే, ఫస్ట్ థింగ్ క్యారీ సంథింగ్, ఎప్పుడైనా ఒక సేఫ్టీ టూల్ మీ దగ్గర క్యారీ చేసుకోవాలి. ఎలాంటిది? బేసిక్ ఇప్పుడు పెన్ను ఉందనుకో, పెన్ను కూడా ఒక మారణాయుధమే. మీ దగ్గర పెన్ను ఉందనుకో, పెన్ను కూడా ఒక మారణాయుధమే. అంటే బేసిక్ లైక్ పెప్పర్ స్ప్రే ఇస్ బెస్ట్ థింగ్ మనం చెప్పాలి. పెప్పర్ స్ప్రే చిన్న బటన్ కానీ ఏదైనా దగ్గర పెట్టుకుంటే సేఫ్టీ. ఓకే. సో అలాంటి క్యారీ చేయాలని చెప్తాం. దాంతో పాటు వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే సర్వేలెన్స్, వాళ్ళ మైండ్ఫుల్నెస్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా లేట్ నైట్స్ వెళ్ళేటప్పుడు చూడాలి, ఎందుకంటే ఇన్స్టింక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా తప్పు జరిగే ముందు కానీ మనకి ఏదైనా మంచి అనిపించకపోతే మనకు అనిపిస్తుంది, తెలుస్తుంది లోపల, దాన్ని నమ్మాలి. అండ్ దాంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్, ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, చార్జర్ ఉంది, ఇలాంటివి వెపన్ గా ఎట్లా వాడుకోవాలి ఇవన్నీ చెప్తాం వాళ్ళకి. ఇవన్నీ చెప్పిన తర్వాత వర్క్ ప్లేస్ అబ్యూస్ ఉంటుంది వాళ్ళకి చాలా. కార్పొరేట్ లైఫ్ స్టైల్స్ లా సీనియర్స్ కానీ ఎవరు కానీ, అంటే ఎక్కడైనా ఉంటుంది, కార్పొరేట్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది.
సో అలాంటి ఎలా డీల్ చేయాలి స్మార్ట్ గా? ఎవరైనా అన్నెసరీ మెసేజ్ చేసి ట్రబుల్ చేస్తున్నాడు, లేదా కొంచెం ఫిజికల్ గా ఏదో ఫోర్స్ చేస్తున్నాడు, సో అట్లాంటి వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా మిమ్మల్ని ట్రబుల్ చేస్తే మీరు ఎలా బయటపడాలి, వాళ్ళకి గుణపాఠం ఎట్లా చెప్పాలి, ఇది సైకలాజికల్ కాన్సెప్ట్. ఓకే. సో ఫిజికల్ కాన్సెప్ట్స్ కొట్టేసరికి కొంతమంది కార్పొరేట్ లైఫ్ స్టైల్లో కొంతమంది ఫిట్నెస్ కి చాలా మొగ్గు చూపించి యాక్టివ్ ఉంటారు, కొంతమంది యాక్టివ్ ఉండరు. సో దీంట్లో ఫిట్నెస్ చేసేటోళ్ళకి కొంచెం అగ్రెసివ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ నేర్పిస్తాం. మొత్తమే ఫిట్ లేని వాళ్ళకి హిట్ అండ్ రన్ అలాంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాం. సో కంప్లీట్లీ అది మనిషి ప్రొఫెషన్ బట్టి, మనిషి పర్సనాలిటీ బట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది వేరీ అవుతా ఉంటది అనమాట. ఇదంతా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు మిషన్ సురక్ష అనేది. సో దానికి మీకు అంత డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి పోయి మీరు చేయాలి, ఒక టీం ని తీసుకొని పోవాలి, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు పోయేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఫండింగ్ అంటున్నారు. సో ఎట్లా డబ్బులు వస్తున్నాయి మీకు? ఇవన్నీ డబ్బులు